శ్రియః
కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శిశిర ఋతువు కృష్ణపక్షం దశమి తిథిగా ఉత్తరాషాఢ ప్రారంభ సమయంలో సోమవారం నాడు అనగా ఈరోజు స్వామివారి యొక్క దివ్య మంగళామూర్తి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం.
పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీభూ సతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటందుకై స్వామివారు ఈ విధంగా వేంచేసి ఉన్నారు మనందరి కోసం. ఎప్పటివాడు వీడు, ఎప్పటివాడు వీడు అని ప్రశ్నించుకుంటే అది వేదములకే ప్రశ్నే. కావున హిరణ్యగర్భ సూక్తంలో ఈ విధమైనటువంటి సంకల్పాన్ని చెప్పి స్వాముల వారి యొక్క దివ్యమంగళాకార స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటినీ ఒక్కచోట అన్వయించుకొని, స్వామి హిరణ్మయమైనటువంటి అండం యొక్క గర్భభూతుడైనటువంటి ప్రజాపతియే హిరణ్య గర్భుడు, లేదా హిరణ్మయమైనటువంటి అండము గర్భముగా కడుపునందు ధరించిన పరమాత్మ వీడే. ప్రశామమయమైనటువంటి సూర్యాదులు గర్భముగా అనగా మధ్యభాగములో కలిగినటువంటి పరమాత్మ ప్రపంచోత్పత్తికి పూర్వము అనగా సృష్టికి పూర్వము సృష్టి చేయగలవాడి నుండి ఉద్భవించాడు. హిరణ్య గర్భుడు ఉత్పన్నుడైన వెంటనే ఒక్కడే ఉన్నందున అద్వితీయుడై జడ జంగమ రూపమైనటువంటి బ్రహ్మాండాది సర్వ జగత్తుకు శాసకుడు అనగా అధిపతి అయ్యాడు. ఆ అధిపతియే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. అందుకే అందరి పేర సంకల్పం చెప్పి అందరూ బాగుండాలి, లోక సమస్త సుఖినోభవంతు అనేటటువంటి గంభీరమైనటువంటి సనాతన వైదిక ధర్మమే ఈరోజు కళ్యాణమూర్తిగా చక్రవర్తిగా 7 లోకాలను సైతం 14 లోకాలను సైతం సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఖగోళాలను సైతం శాసించేటటువంటి పురుషోత్తముడు మన కళ్ళ ముందు ఎదురై ఈ విధంగా కళ్యాణ తిలక ధారణతో మన ముందు వేంచేసి ఉన్నాడు. నిత్య పెండ్లి కొడుకు వీడు. నిత్య సూరగణాలతో, నిత్య అభిషేకాలతో, నిత్య అర్చనలతో, నిత్య వైదిక కర్మలతో ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. ఆ రజత కలశంలోకి సర్వదేవతలను ఆవాహనం చేసి ఓం నమో వెంకటేశాయ వైవాహిక మహోత్సవకర్మాంగం సద్యోకర్మాంగం రక్షాబంధకర్మాంగం ఔపాసనాగ్నౌ ఆఘారకర్మాంగం మాంగళ్యరణకర్మాంగం ప్రధాన హోమకర్మాంగం రాజహోమకర్మాంగం సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యావాచనం కరిష్యే ఆదో విశ్వక్సేనారాధనం కరిష్యే అదంగం కరకారాధనం కరిష్యే ఓం ధారావు సప్త సుషమానశేషో సరత్సరిత్సో పరిపూరితేషో అపోభిఘ్నన్ ప్రతిపాదేశ్చ గుణామి దత్తాకం సురగం సుధర్మాన్ ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుతమా పూత పుతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యశ్చ రశ్మిభిః ఓం ఏతే శతం వరుణగే సహస్రం విఘ్నిగా పాశా తదా పురుత్నాన్ तेभ्यो इंद्रस्य वितवत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तमरुतस्वस्या करके पाञ्चभूतिकमावाहयामि जले वर्णमावाहयामि पचेत्समवाहयामि रक्ताम्बरमवाहयामि गतस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः वाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं त्वमाग्नेयोगस्मादजामहेत्ता विश्वे सदात्तं महितोऽनुशम्भो वैरजन्ते सुकृतन्निदत्तां प्रैषामधीशोपदानामनादिः यामेशस्तां दरितां दधातो पद्माकरमण्डले त्वां शक्तिरमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपाग्रमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि भवद्विनुज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसतु प्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे
पृथिव्या सप्तनाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुददे पदं समूढमस्य वाकं सुने त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो पदानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराततं तद्विप्रासविपण्यवोजाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ने विसृणुगामदेवा भद्रं पश्येमाक्षभिजत्राः श्रीरङ्गैः सुष्ठुवाकं दस्तनोभिर्वशे मदे वगितं यदागुः पदमिण्णुसरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्या रीरिषता गुर्गन्तोः अदित्योऽन्तरिक्षवदतिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना मयुतिर्जनमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो बभ्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्या अस्यां श्रीमतो श्री श्रीनिवाससुमनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकरुणे पुण्यां भवन्तो भ्रवन्तो पुण्याङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहङ्कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वज्रस्तवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टमे स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्या अस्यां श्रीमतो श्री श्रीनिवाससुमनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकरणे पुण्यामस्तिं भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्ये नमसो मसद्या मित्रं देवं मित्रधेगन्नो अस्तु अनुराधा नविषा वर्धगन्तः सञ्जीव्यमसरदस्सवीराः प्राणानागम्या अस्यां श्रीमतो श्री श्रीनिवाससुमनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकरणे पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामगापवस्थानभोज्ये साधना आपो जनगताचनः ओमानस्वर्जनः पवित्रेण दर्शनिः यः पोता स पुनात्मां पुनन्तु मादेव जनाः पुनन्तमनवोधिकां पुनन्त विश्व आगमः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत अग्ने कृत्वा क्रतुगुं वृणो यत्ते पवित्रमक्षुषे अग्नेवदमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे स्तनवो वीतपुष्टाः तगावसन्तस्तमाद्येषो वयज्ञस्यामदगोरगीणां वैश्वणरो सुभिर्मा पुनातो वादप्राणेने शिरोमयो भूः या वा पृथिवी पगसापयोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरजिष्ठैर्देवन्दभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येते ऋषिभिः संवर्धकं वसं सर्वकं सपूतमश्नाति सवितं मातरिष्वणाम् अवमानीर्य अद्येते ऋषिभिः संवर्धकं वसं तस्मै सरस्वती दुहे क्षयरकं सर्पिर्मधोदकं पवमानी स्वस्यगनी हुतगाही पयस्वती ऋषिभिः संवृतोरसः ब्राह्मणे श्रवृतकं विदं पवमानीर्तिशन्तु नः किमन् लोकमद अमं कामान् समर्दगन्तु नः देवैर्देवैः समावृताः अवमानी स्वस्यगनी हुतगाही कृतश्चनः ऋषिभिः संवृतोरसः ब्राह्मणे श्रवृतकं विदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण अवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं विरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सखमा पुनातो सोमस्वस्यावृणः समीच्या यमो राजा प्रवणामि पुनातमां चतवेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो नावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः।
प्राच्यां दिशदेवार्तुशो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहाः पशवो मार्जगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां दिशयज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अतोदराधरैर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निगितो सजन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात्मकिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतसमिदः सप्त जिह्मा सप्तगिमे लोका इषुचरन्ति प्राणा गुहासगां निगिताः सप्त सप्त अतः समुद्रा गर्गस्य सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगोरसाश्च येनैष भूतस्तष्टत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां षड्विप्राणां मगिषो मृगाणां सेनो गृध्रानागस्वैतर्वनानागं समपवित्र मर्त्येतरे भण्णे पुरुणाग्रमः सेनाग्रमः पुनःपाद्यं पुनर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथास्तरं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च ఆయ స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధనతో ఈ యొక్క కైంకర్యం జరుగుతూ ఉన్నది. వారిని ఆవాహన చేయడము అంటే ఆయన సర్వాధ్యక్షుడు కదా. అందుకనే శైవ సాంప్రదాయంలో గణపతి, వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుల ఆరాధన అనేది సహజమైనటువంటి ఒక కైంకర్యం. కావున అలాంటి స్వామిని ఆవాహన చేసి, కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణ దేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కైంకర్యాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. అక్కడ పంచమృత్తికా పాలికలలోకి కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నింపి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, తర్వాత గంధము, గుణ నైవేద్యాలను సమర్పణ చేసి ఇవి వివిధములైనటువంటి సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదింపమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాము. ఈ దేహము ఒక మృత్తికకు ఆనవాలు, అంటే మట్టి ముద్ద కదా. స్వయం మృత్పిండభూతస్య పరతంత్రస్య దేహినః స్వరక్షణేప్యసక్తస్య కో హేతుః పరిరక్షణే. నేనొక మట్టి ముద్దను, అస్వతంత్రుడిని. ఈ దేహము నాది కాదు, భగవంతునికి సమర్పితం. నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను. అటువంటి నేను ఇతరులను ఎలా రక్షించగలను అని భావం. ఇదే ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే భరన్యాసం, తన సర్వస్వాన్ని స్వామికి అర్పించి నేటి నుండి నీవాడను అనడమే భరన్యాస పరమార్థం. కావున వాగ్గేయకారులు ఎందరో ఈ విధంగా పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను వేసి ఏ విధంగా సర్వదేవతలను ఆవాహన చేసి గుణ నివేదాన్ని ఆ విధంగా అర్పిస్తారో, తన జీవితాలనే ఆ విధంగా అర్పించినటువంటి వాగ్గేయకారులు ఎందరో ఎందరో ఎందరో. అందుకనే నీ కైంకర్య పరులకు వందనము చేయుటయే 10,000 నరహరిదాసాను దాసులకు దాసుడను తొత్తును తొండొడను బంటును స్వామి నీ పాద సేవకుండ నేడు గదా పరమ భాగవతుల శ్రీపాద పద్మంబుల సేవింపగలుగుట నేడు గదా దాసాను దాసులకు దాసుడననుగుట. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు కందువ శ్రీ వెంకటేశ కడునీ బంటు బంటుకు సందడి బంటనవుటే చాలదా నాకు. ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న యూరం దానుండి నంజాలు అని అన్నమాచార్యులు వారు అంటున్నారు. కావున నీ బంటుకు బంటునవుతాను, నీ దాసునికి దాసున్నవుతాను. బంటు రీతి కోలు వియవయ్య రామ అని త్యాగరాజస్వాముల వారు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా
నిన్ను నే విడనాను, నీ పేరు మరునాను అని సారంగపాణి సెలవిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సందేశాన్ని మనం సభక్తిపూర్వకంగా స్వీకరించి స్వామివారికి సభక్తిపూర్వకంగా మనం ఓం నమో వెంకటేశాయ. సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగः స్వస్తి దేవేతిన నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వయవబ్రవామహై సోమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్భువ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిస్య స్వస్తి నో ఓదితే కృతి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా విమాన్ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే స్వస్తగనం తార్క్షమరిష్టనే వింభద్దోతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహద్యసో నామివారుహేమాన్ అం హోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతమాని శరణం ప్రపద్యే శృతి సంభాదే శవయన్నో వస్తు శుభగం శుభం. నమో వెంకటేశాయ. కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణ నిత్య మహోత్సవంలో నిత్య కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో మనందరం కూడా స్వామివారి భక్తులమై ఎంతో అదృష్టవంతులమై ఎన్ని జన్మల నుంచి పొందినటువంటి సేవాభాగ్యంగా మనం భావించి ఈ యొక్క కైంకర్యంలో మనం ఒక ద్రవ్య రూపేణ మనం ఉన్నాము అనేటటువంటి భావన చేసినట్లయితే మనకంటే ధన్యులు ఇంకొకరు ఉన్నారా? కావున ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర ప్రసార మాధ్యమం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రసాదం ప్రసారినిగా మన ముందుకు వచ్చింది అంటే అది ఎంత గొప్ప వరంగా మనం భావించాలి. అందుకనే స్వామి యొక్క కైంకర్యాలన్నిటికీ కూడా అనేక రకాలుగా మనం సేవాపూర్వకమైనటువంటి నివేదన సమర్పించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్నింటికీ కర్తాభర్త తానే కదా. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడా, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. భృత్యో దాసేర దాసేయ దాసగోప్యకచేటకాః నియోజ్య కింకరః ప్రేష్టః భుజిష్యః పరిచారకాః అని అమరకోశం చెబుతూ ఉన్నది. భృత్యుడు, దాసేరుడు, దాసేయుడు, దాసుడు, గోప్యకుడు, చేటకుడు, నియోజ్యుడు, కింకరుడు, ప్రేష్యుడు, భుజిష్యుడు, పరిచారకుడు, ఈ 11 పరిచర్య చేయు వ్యక్తికి పర్యాయ పదాలుగా ఉన్నాయన్నమాట. కనుక మనం చేసేటటువంటి దాసభక్తి, దాసదాసాను దాసుడనై నేను వెలగెదన అంటారు కదా, ఆ విధంగా దాసులకు దాసునవుతాను తండ్రి, నాకు ఆ వరాన్ని మనకు ప్రసాదించండి అని వేడుకోవడం అనేది ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి భావన. అసలు ఈ సంసార వృక్షంలో అనేక రకాలుగా కొట్టుకొని పోతూ ఉన్నాం, విషయాల్లో అనేక విషయాలకు లొంగి ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ ప్రవర్తించేటటువంటి ఈ తీరు ఎలా ఉన్నది? అది పారమార్థిక చింతనగా మారేటట్టు ఉన్నదా, ఇంకా విషయాల పట్ల వెంపర్లాడేటట్లుగా ఉన్నదా అని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము కూడా మనం సాధకులమై మేల్కొనాలి. ప్రతి క్షణము కూడా మనం జాగృతావస్థలో ఉండాలి. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదః సంగమః సజ్జనైః సహ అనే సంస్కృత సుభాషితం సుమనోహరంగా సూత్రీకరించిందనమాట. చూడడంలో, స్పర్శనంలో, వినడంలో, మాట్లాడడంలో ఎక్కడైతే మన మనసు ద్రవీభూతం అవుతుందో అక్కడుండే భావననే స్నేహం అంటారనమాట. ఆ స్నేహం అంటే సఖ్యం.
నవవిధ భక్తుల్లో స్వామివారికి సఖ్యం అనేది కూడా ఒకటి ఉంది కదా. కావున ఆ సఖ్య భావంతో మెలగాలన్నమాట. ఆ సఖ్య భావన స్నేహబంధంగా మారి ఆత్మీయంగా మారి ఆత్మలో ఆత్మగా రమిస్తూ ఉండే దశకు తీసుకెళ్తుందన్నమాట. కావున ప్రతిసర బంధనాన్ని స్వామివారికి అర్పిస్తూ ఉన్నారు. ఈ కైంకర్యంలో ప్రతిసర బంధన కైంకర్యం పనులు చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిసరము అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని ఇతరుల దేవతల నుండి, ఒకవేళ మనకు ఇబ్బందికరమైనటువంటి దేవతలు కూడా దేవతలే. అందుకనే సత్వగుణులు దేవతలను ఆరాధింతురు, రజోగుణులు పలానా వారిని ఆరాధింతురు, తమోగుణులు పలానా వారిని ఆరాధింతురు. అంటే దేవతలు కాని వారు కూడా ఒక శక్తి రూపంలో ఉంటారు కదా. రాక్షసత్వం కూడా శక్తి, ఒక రకమైన శక్తే కదా. కావున ఆ శక్తి నుంచి నీకేమైనా దుష్టత్వం కలుగుతూ ఉంటే దాని నుంచి రక్షించేటట్లుగా ఈ ప్రతిసర బంధం అనేది కడుతూ ఉంటారన్నమాట. కావున ప్రతిసరము అనేటటువంటి దారాన్ని ఆ విధంగా అనేక రకాలుగా కూర్చబడి మంత్రోచ్చారణతో సద్భక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకనే సర్పదేవతలను ఆవాహన చేసినటువంటి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. కావున తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఏర్పడిచినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పటికి కూడా ఆ వంశీయుల చేతనే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబడడం అనేది చాలా విశేషవంతమైనటువంటి ఒక ప్రజ్ఞాపాఠవం. కావున స్వామివారి దయ ఉంటే ఇరుదేవేరులతో పాటు కూడినటువంటి స్వామివారి నిత్య పెండ్లి కొడుకుగా ఈరోజు వెలుగుతున్నాడు అంటే ఇరుదేవేరుల ప్రాశస్త్యం ఎంత ఉన్నదో మనం ఆలోచన చేయాలి. శ్రీభూ సతులతో ఆ సఖ్యత్వంతో కూడినటువంటి, ప్రియత్వంతో కూడినటువంటి, మృదుత్వంతో కూడినటువంటి, అమృతత్వంతో కూడినటువంటి స్వామివారి దివ్య లీలా విశేషణంలో భాగంగానే ప్రతిసర బంధనాన్ని చేస్తూ ఉన్నారు. అమ్మవార్ల యొక్క శ్రీదేవికి కడుతూ ఉన్నారు. అయ్యవారి యొక్క, స్వామివారి యొక్క ఆ ప్రతిసర బంధనాన్ని వామహస్తానికి, స్వామివారి దక్షిణహస్తానికి కట్టినట్లే అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. శ్రీదేవికి ధరింపజేశారు ఇందాక, ఇప్పుడు భూదేవికి కూడా ఆ విధంగా ప్రతిసర బంధనాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ చూసేటటువంటి విధానము, వినేటటువంటి విధానము, ఆలోచించేటటువంటి విధానము, స్పర్శించేటటువంటి విధానము అన్నీ కూడా ఒకే భావనతో ఉండాలి. కావుననే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషణంలో, ఇప్పుడు స్వామివారి యొక్క లీలా విశేషణంలో భాగంగానే ఈ కైంకర్యాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. నేను చూస్తున్నాను అంటే ఇంక అక్కడి నుంచి కర్మ మొదలైనట్లే. కానీ చూసేవాడు దృష్టి, ద్రష్ట, దృశ్యం ఈ మూడు కూడా ఒకే ఉద్భవ స్థితి కారకం నుంచి, ఒకే అంశ నుంచి వస్తూ ఉన్నాయి, ఒకే వస్తువు నుంచి ఉద్భవిస్తున్నాయి. చూచేది లేదు, చూడబడేది లేదు, చూడడానికి కారణమైనటువంటి అక్కడ ఒక పదార్థము లేదు. మూడు కూడా ఒక్కటే అనేటటువంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఉండాలి. అది ఆత్మస్పర్శతో కూడి ఉంటుంది. కావున అర్చక స్వాముల వారు కూడా ఆ బంధనాన్ని ధరిస్తూ ఉన్నారు. కావున ఒక దీక్ష అంటే ఏంటి అంటే సంకల్పం. ఎలాంటి సంకల్పం? ఉన్నతమైనటువంటి సంకల్పం. కావుననే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది అంటారు. అలాంటి సంకల్పాలను మనం అందరం కలిగి గొప్ప గొప్ప సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్లుగా, భార్యాభర్తలంటే ఇదిగో ఇట్లా ఉండాలి అనేటటువంటి ఆదర్శాన్ని చూపించేటట్లుగా స్వామివారు కళ్యాణం జరుపుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి అంటే పెళ్లి కొడుకు అంటే ఇట్లే ఉండాలి, పెళ్లి కూతురు అంటే ఈ విధంగా ఉండాలి, భార్య అంటే ఈ విధంగా ఉండాలి, భర్త అంటే ఈ విధంగా ఉండాలి అనేటువంటి నియమాన్ని కలిగి ఉండాలి. అదే భారతీయ సనాతన ధర్మం. పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి ఆ నియమాలకు, ఆచారాలకు మనం వెళ్ళక్కర్లేదు. మన భారతదేశంలో సనాతన వైదిక ధర్మాలకు అంటిపెట్టుకున్నటువంటి ఏ ఆచారాలు అయితే ఉన్నాయో, ఏ కర్మ విధులు అయితే ఉన్నాయో, ఏ కైంకర్యాలు అయితే ఉన్నాయో అవే మనకు ఆదర్శం. అవే తరతరాల వరకు సాగనిచ్చేటట్లుగా మనం వాటిని మన వచ్చేటటువంటి తరాలందరికీ అందించాలన్నమాట. ఓం నమో వెంకటేశాయ. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् बुद्धिमतः सुरचोभेन आवह
स बुज्ञापमा अस्य विष्टासितश्च महा ॐ ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो सोमा वीरं कर्मण्यं ददातो साधन्यं वितत्यगुं सवेगं पितुश्रवणं यो ददास तस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमासनं ब्रह्म सोमादित्यो पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्म सोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमः प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्तृष्टे यजमानो अस्तु सप्तऋषीणाकं सुकृतां मित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादागा पवित्रे स्व वैष्णव्ये स्व यज्ञे स्व वायुपूते स्व विष्णोर्मनसा भूते पावने स्नः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा कोशा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्तास्तृणामि प्राशस्तं देवेभ्यः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि गपणमवाहयामि शतासि घृतासि ध्रुवासि तारुणासि वास्पत्यो देवेभ्यः शृण्वस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णात् स वो गृह्णातु प्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य पुष्टे यजमानो अस्तु सप्तऋषीणाकं सुकृतान्यत्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ॐ प्रणगा सम्मिषन्तां दृढपात्राणि देवगज्यागैः दक्षिणप्रणितौ ब्राह्मेण तीर्थेन प्रजातमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनमवाहयामि मरुतमवाहयामि रुद्राणमवाहयामि आपावुपस्पृश्यां श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अस्थिरमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि क्षेत्रमवाहयामि औपासनिज्ञमवाहयामि इन्द्रस्मान् देवानवाहयामि सर्वदेवानवाहयामि आज्यपात्रे ॐ ब्रह्मणेष्णरपामि इन्द्रायष्णरपामि वशुभ्यष्णरपामि मरुद्भ्यष्णरपामि रुद्रेभ्यष्णरपामि अपावुपस्पृश्यां सर्वेष्टरपामि बृहस्पतिष्णरपामि वरुणायष्णरपामि आदित्येभ्यष्णरपामि असभ्यान्ष्णरपामि पूष्णेष्णरपामि कक्षायष्णरपामि अक्षते सोमायष्णरपामि औपासयज्ञष्णरपामि विश्वेभ्यो देवेभ्यो ष्णरपामि सर्वदेवेभ्यो ष्णरपामि आज्यं त्रिपदश्रयामि समिध स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं रक्ष अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अनातकः चित्पदस्थापनात् तच्छिद्धेन पवित्रेण वसः सूर्यस्य तस्य विस्मः वाक्पदस्थापनात् तच्छिद्धेन पवित्रेण वसः सूर्यस्य तस्य विस्मः देवस्तासविधापनात् तच्छिद्धेन पवित्रेण वसः सूर्यस्य तस्य विस्मः करसम्पूर्णा वा समिधा गृहीत्वा मूलाग्राभ्याङ्गतस्पर्शगित्वा अभ्यर्चाम् अक्षताम् आज्य चरुभिः इमामे अग्नैष्टका यमाय नमः नीर्तये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः कुतवहाय नमः कुतास्त्रे नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अदितेरमन्यस्व अमुतेरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसमा ॐ अगन्तगद्म आत्मा जातवेदस्तेनेद्यः सवर्धस्व देवदवर्तगतास्मानपतगावसंवत्सेनान्नाद्येन समेतग स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा अदित्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावुपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा
वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सवदेवेभ्यः स्वाहा दर्व्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा जुक्वा व्यागतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा आदितेर्नमग्रस्ता देवसवितः प्रासावीः प्राणानागम्याम् अस्यां शुभतो श्रीश्रीनाथनावैवागमोत्सकर्माङ्गम् औपासनाग्नौ आघारान्ते सरलोपे मन्त्रलोपे क्रियालोपे निमलोपे श्रद्धालोपे कलविपर्यासे कर्मविपर्यासे सोदोषप्रायश्चित्तार्थम् अतो देवदेवैष्णवतिर्घोष्ये उदरमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसवितः प्रसवाम् ॐ मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समोढमस्य वागं सरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपा अधाभ्यः धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यदगतानि पुष्पसे इन्द्रस्य गज्जस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षरागतग् स्वाहा तद्यप्रासौ पण्डवजाग्रवागं वसमिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं शव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा औतेर्नमग्रस्तादेवसवितः प्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్య
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా వాగురాకాశమదహంకారం వ్యక్తావ్యక్త సప్తావరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామోర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక చనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానానాగమానస్య పడిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోమతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే క్షుదిక్షిర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రోంజసాకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరవక కురువర్షాఖ్యణ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకమస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే कर्मभूमौ अवंते कुरुक्षेत्र समोमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बालयौवन कौमारवार्धकेषु रगसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समसूतक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादिविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतरात्राप्तोर्याम शान्तम वाजपेय पौण्डरीकाश्वमेधादि रदकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति श्रीविधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भगवदन्मन्वदुष्टादिभिः दिव्य महर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणगतिगतप्रतिपादनकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शन पाञ्चजन्यकौमोदकी नन्दकशार्ङ्गादि योवञ्चायुधरस्य श्रीमता वैकुण्ठनायकस्य श्रीमद्वैकासगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविवेदेन प्रवर्तमानस्य परतत्त्वव्योह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगन विजृम्भित पादारविन्दस्य अर्चावतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित
భారద్వాసగోత్రోద్భవాగా భక్తలోక పరిపాలనాగా కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాగా శ్రీవత్సాంకిత వక్షస్కాగా దివ్య కౌస్తుభాలంకృతాగా దివ్య పీతాంబరధరాగా దివ్యమాల్యాశోభితాగా ప్రపన్న పారిజాతాగా నిజావతారాగా స్వర్ణ గరుడవాహనారూఢాగా అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిలలోక పవిత్ర గోత్రాగా శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాగా శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగా భార్గవచ్యవన ఆప్నవాన ఔరవేదల పంచానుషయ ప్రవరాన్మత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్త్ర నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరపుళి నక్షత్రే కన్యారాసో జాతాం త్రగో సంకల్పధనగాం శ్రీదేవి నామ్నిమాం కన్యాం వృణీమహే దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్రగారుషయ ప్రవరాన్ముత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగే రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పధనగాం భూదేవి నామ్నిమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యాం శ్రవేతోభ్యం బ్రహ్మలోకజగీషగాం కన్యాం సలంకృతాం సాధ్వీం శ్రీరాగసమేధసే జగతోహం ప్రగచ్ఛామి ధర్మకామాత్మసిద్ధగే నిస్సంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాద్ కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం జరిగిన తరువాత సర్వదేవతలను ఆవాహన చేసి అగ్నిదేవుణ్ణి ముఖ్యంగా, ఓ అగ్నిదేవ, నీవు హోతవు, సాధకుడికి ప్రేరణ కలిగించు దేవతాశక్తివి, సత్యమైన వాడవు, సకల దేవతలతో కలిసి వచ్చేటటువంటి వాడవు, నీ దివ్యమైన తేజస్సుతో సాధకుడికి అతీంద్రియమైనటువంటి శక్తులను ప్రసాదింపుము. అటువంటి అగ్నిదేవుని సాక్షిగా వేద క్రతువులన్నీ జరగడం విశేషం. అలాంటి వేదక్రతువులలోని భాగమైనటువంటి నిత్య కళ్యాణ మహోత్సవం అన్నది స్వామివారికి అర్చక స్వాముల వారు ఇంత గాంభీర్యంగా, ఎంతో తేజస్సుతో, ఉషస్సుతో, ఒక గొప్ప వైదిక సంస్కృతితో నిర్వహిస్తూ ఉన్నారు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఈనాటిదా అంటే ఈనాటిది కాదు. తరతరాల నుండి కొనసాగింపుగా వస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ కైంకర్యం అనేటటువంటిది ఒక పూజా విశేషాలన్నింటిలో కూడా స్వామివారు నిరంతరం జరుపుకుంటూ ఉన్నారన్నమాట. కావున ఆ పాదాలను పట్టుకున్న తర్వాత ఇంకా ఏ విషయాలను పట్టుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే సమస్త ఆనందాలు ఆ పాదాల చెంతే ఉన్నాయి. కావున పావనములు దురితలతా లావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పదసేవనముల్. నవవిధ భక్తి మార్గములలో పాదసేవనం 4వది. వేద పురాణేతిహాసాలలో శ్రీ మహావిష్ణుని విరాట్ స్వరూపం వర్ణితం. ఆ విరాట్ స్వరూపంలోని పాదాలకు సేవ చేయడం పాదసేవనమవుతుంది. స్థితికారకుడైన మహావిష్ణువు అవతారాలలో పాదాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కనబడతాయి. వీటిని ధ్యానించడం ఒక రకం. పాదసేవనమైతే భగవానుని దివ్యమంగళ రూపంగల ధాతు అంటే బంగారం, వెండి మొదలగు వాటితో చేసినటువంటి మూర్తులలోని చిత్రపటంలోని లేదా మానసమూర్తి యొక్క మనోహర చరణాలను శ్రద్ధాపూర్వకంగా దర్శించడం, చింతన చేయడం, పూజించడం, అర్చించడం, సేవలు చేయడం, ఆ సేవలో తన్మయులు కావడం. మహావిష్ణువు పాదాలు శుభలక్షణ సంయుతాలు. శ్రీమద్భాగవతం వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం, వజ్రాయుధం, పతాకం, పద్మం గుర్తులు గల పాదుకలు అని వర్ణించింది. ఈ లక్షణాలు అన్నీ అవతారాలలోనూ అర్చామూర్తులలోనూ సమానమే. కనుకనే ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర
వజ్రంకు వజ్రాంకు శాంభురుహ కల్పక శంఖ చక్రై అని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వర్ణించారు. కూర్మావతారంలో పాదసేవనం, కూర్మావతారంలో కూడా అమృతమదనం జరిగింది కదా. ఇంద్రాదులు తమకు నచ్చిన సముద్ర రత్నాలు సొంతం చేసుకున్నారు. చివరకు లక్ష్మి ఆవిర్భవించింది కదా. లోగడ ఎన్నో వస్తువులను స్వీకరించిన దేవేంద్రాదులు ఏమీ అడగలేకపోయారు. లక్ష్మీ నలుగడల చూచి చివరకు నల్లని మేనివాని ఎదలో చేరింది. పాలకడలిలో స్వామివారికి పాదసేవ నిరంతరం సేవించే భాగ్యం ఆమెకే దక్కింది కదా. కావున పాదసేవనం అనేది అంత గొప్ప సేవ. వామనావతారంలో కూడా బలిని అణచివేయడాని కోసం ఆ యొక్క రేఖల రూపంలో ధ్వజం, అమృత కలశం, గొడుగు, వజ్రాయుధం, అంకుశం, పద్మం, కల్పవృక్షం, శంఖచక్ర చిహ్నాలు వెన్నుడు వామనుడయ్యాడు. బలి చేస్తున్న యాగశాల వైపు వామనుడు అడుగులు వేశాడు. బలివడుగా ఎవ్వరి వాడని ప్రశ్నించాడు. చివరకు ఏదైనా కోరుకో అంటే 3 అడుగుల దానం అడిగాడు. 2 అడుగుల దానంతో భూమ్యాకాశాలు వ్యాపించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే తన తల మీద పెట్టమన్నాడు కదా బలి. వామనుడు బ్రహ్మాండాంత సంవర్ధిగా పెరిగిన వేళ ఆ పాదానికి బ్రహ్మ ఆకాశ గంగాజలంతో అభిషేకం చేశాడు కదా. ఈ భావాన్ని పోతన ఎంత అద్భుతంగా చెప్పాడండి. అసలు తన పుట్టిల్లిదే పొమ్మటంచు నజురుందన్నాభిసంకేరుహంబు నిరీక్షించి నటించియున్నత పదంబుంజూచి తత్పాదసేచనముంజేసే కమండలూదకలుంచాలిని తత్తోయము మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రి భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము.
वैवाहिक महोत्सकर्माङ्गम् औपासनाग्नौ राजहोमं करिष्ये अवितिरमन्यस्मान् अवितिरमन्यस्मान् स्वस्तिरमन्यस्मान् देवसवितप्रसुमाम् इमान् लाजानामित्यभिघार्य इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातगो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अस्तेनमग्गस्तादेव सवितप्रासावीः प्राणानागम्याम् अस्यां शोगतो श्रीश्रीनिवासनामैवागम् हलहोमान्ते सौदोषप्रायश्चित्तार्थम् अतो देवदैष्णावतर्घोष्ये अतिरमन्यस्मा उदिरमन्यस्मा सरस्तिरमन्यस्मा देवसवितप्रसुमान् ॐ मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्माहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः तो धर्माणि धारयन् स्वाहा विष्णुः कर्माणि पश्यत गतो अपदानि वस्पते इन्दस्सगज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतग्ग स्वाहा तद्विप्रासविपण्यवोचाग्रवाकं तस्सविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ शिवस्वाहा ॐ भूद्भुवस्सव स्वाहा अवितेर्मग्गुस्तानतिर्मग्गुस्ता सहस्तिर्मग्गुस्ता देवसवितप्रासावीः अस्यां शोगतो श्रीश्रीनिवासनाः वैवाहिक महोत्सकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यात्तमिष्टान्तो होमं करिष्ये अवितिरमन्यस्मान् मुदिरमन्यस्मा स्वस्तिरमन्यस्मा देवसवितप्रसुमान् ॐ गिधस्य कर्मणो त्रीड्सं विद्वान् महाकरम् अग्नगे स्वाहा अग्नगे नाथाय स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तमोष्मै स्वाहा अग्नगे सुष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दाबोधग्निस्तत्पुनराः जतवेदावचर्षणि स्वाहा पुनरक्षरात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे असुरां चक्षुरात् तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पुनर्निष्टेभ्य स्वाहा वेशं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओषधि श्रीमहि स्वाहा समिदसीते जोसिते जोमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाक स्वाहा सूर्यस्य धीमहि ईश्वर्मे पाक स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाक स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाक स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाक स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ॐ सप्तते अग्ने समिधः सप्तदिक्मा सप्तर्षगः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सुधात्मा गजन्ति सप्तगो नीरा प्रणस्व घृतेन स्वाहा उदान विद्वान नष्टभृतेन
पूर्णमागतिञ्जभामि मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहामि स्वाहा अग्निस्तृप्यत वेदस्तृप्यत यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेनमग्रस्तादेव समितः प्रासावि दक्षिणावत्तरतावायतान् देवताभ्यो नमः यदा सकं यथास्थानं दृष्टापयामि सुमनात्तं क्षेमाय पुनरागमनाय च वित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूयाः सर्वसन् मे भूयाः सर्वसर्वं मे भूयाः अक्षतमक्षिचेरोहमि अक्षमे क्षेष्टाः राज्यां दक्षिणागाम् उदीच्यां प्रतीच्यां सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोक्या ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्याम् आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषधगामरतां प्रसदगच्छदिवं गच्छ ततो न मुष्टिमेन गस्माः सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते अग्निमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्ने कश्यपस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुष्मागा फलागा सवर्तसे त्रगाकुशं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमागतगार्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्ने कश्यपस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घागत्वागा बलागा शतागा तदञ्चवर्तसे त्रगाकुशम् आपो कृष्णामगापवस्थानभूत्यसातना आपो जनगतातनः यत्ते अग्ने नाहं रस्ये भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्ते ददातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि स्वर्गभ्राजो ददातु कागेन वाचा मनसेन्द्रियेण करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं नमः गुडोपहारं समर्पयामि नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिलीला समेत श्री श्रीनिवासार्पणमस्तु पवित्रं चरितं यस्य पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपाय तस्मै श्री गुरवे नमः। సకల జగాలకు కూడా జగద్గురువుగా నిర్వహిస్తున్నటువంటి పరమాత్ముని యొక్క తత్వం జగద్విలాసం. అందుకనే జగద్గురు తత్వం అందరికీ అర్థం కాదు. విశ్వరూపాన్ని చూయించినటువంటి అలనాటి శ్రీకృష్ణుడు అది విశ్వరూపము అసలు పూర్తిగా విశ్వరూపమేనా అని భావిస్తే నీ దివ్య చక్షువులే ప్రసాదించడానికి కారణమైనటువంటి దివ్య చక్షులను ప్రసాదించు తండ్రి అంటూ ఉన్నాడు కదా. కావున ఆ రూపాన్ని చూడాలన్నా ఒక దివ్యమైనటువంటి ఒక శక్తిని స్వామి అనుగ్రహించాలి.
కావుననే దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మను తనంత తాను దిగి ప్రవర్తిస్తే తప్పితే సామాన్యమైనటువంటి భక్తులకు అందదు ఆ యొక్క లీలా విశేషం. కావున ఈ యొక్క కైంకర్యంలో, ఈ కళ్యాణ కైంకర్యంలో మాలా పరివర్తనం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాము. ఇరుదేవేరులతో స్వామివారు ఎంతో వైభవమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచమంతా ఒక్కసారిగా తిలకించేటటువంటి అత్యద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టం. ఇందులో ఉన్నటువంటి ఈ కళ్యాణంలో మంగళసూత్రధారణ తదుపరి లాజహోమంతో ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తారు. లాజహోమం అనగా లాజ అనగా పేలాలు. వాటితో వరుడు యొక్క ఒక యశస్సును, కీర్తిని, ఆ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని భావన చేస్తూ బాగుండాలని, సమస్తము ఆయన చేత అన్ని రకాలుగా కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉండాలని, వేదోక్త కర్మలన్నీ చేయించాలనేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాలు జగత్ ప్రసిద్ధి ఇంకా 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 ఉత్పన్నమవుతూ ఉంటాయి. అది లోకలోకాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ సైతం అర్థమవుతాయి. కావుననే యజ్ఞం చేస్తే వచ్చేటటువంటి హవిస్సుకు బ్రహ్మ ఎవరు? ఆ హవిస్సును స్వీకరించినటువంటి ఇంద్రాది దేవతలు. ఆ ఇంద్రుడు హవిస్సును స్వీకరించి సమస్త దేవతలకు ఏ విధంగా ఇస్తారో ఆ ఇంద్రునికి కూడా ఒక ఆధిపత్యాన్ని వహించేటటువంటి శ్రీవారు ఈనాడు ఇంద్రాది దేవతల చేత పూజలందుకుంటూ ఎంత గాంభీర్యంగా వెలుగుతున్నాడు చూశారా. కావున భక్తాదుల హృదయాలలో ఉండేటటువంటి ఏకైక స్వరూపం అర్చామూర్తి తత్వం శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి హృదయం నిండా హృదయావిష్కరణ గావించుకొని, స్వామి నా హృదయం నీవు ఎంతలా నిండి ఉంటావు అంటే, ఇదిగో నా హృదయం అనేటటువంటిదే లేదు, ఎందుకంటే అది నీతో నిండబడి ఉన్నది. కావున అది సాధారణమైనటువంటి హృదయం కాదు, అది చంద్రోదయం. స్వామి చల్లనైనటువంటి నీ కరుణ ఎంత దయా విశేషంగా ఉంటుంది అంటే నువ్వు ధరించిన ఆభరణాలతో సమానం. అది నీ దయ అనేది దయాభరణంతో నిండి ఉన్నది. కావున ఓం నమో వెంకటేశాయ. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ కందర్ప జనకునికి